కాళేశ్వరంపై కేంద్రం ఎందుకు స్పందిస్తలేదు? కాళేశ్వరంపై కేంద్రం సిబిఐ విచారణ జరపకుంటే ఉద్యమం తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరపాలని కోరాం. అప్పట్లో కాళేశ్వరం బీఆర్ఎస్ నేతలకు ఏటీఎంలా మారిందని పీఎం సహా కేంద్ర మంత్రులంతా ఆరోపించారు. కానీ మేం సిబిఐ విచారణ కోరితే కేంద్రం స్పందించడం లేదు. ఈ కేసును సిబిఐకి ఇస్తే 48 గంటల్లో విచారణ జరిపిస్తానని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చప్పుడు చేస్తలేడు. బీఆర్ఎస్తో ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు కాలయాపన చేస్తున్నారు అని సీఎం రేవంత్ ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే సిబిఐ విచారణ జరపాలని, లేదంటే ప్రభుత్వం తరపున తాను పార్టీ తరపున పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని, త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. దీనిపై తాను మంత్రి ఉత్తమ్ను కలిసి త్వరలోనే సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ కోరుతామని కోరారు. కాదు, మీ దగ్గర ఉన్న ఆధారాలతో మీరు అరెస్ట్ చేయొచ్చు కదా, సిబిఐ దాకెందుకు? అసలు మీరెందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? అవినీతి జరిగిందని మీరు ఒక రిపోర్ట్ తయారు చేసిందని మీరే అంటున్నారు కదా. అంటే కేంద్రంని చూసి ఏమైనా రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారా? మోడీ గారు కేసీఆర్ గారిని ఇక్కడ పట్టుకుంటే మోడీ గారు తనను పట్టుకుంటారని ఏమన్నా భయం ఉన్నదా? ఎందుకు మీరు కేంద్రం కోర్టులోకి బంతిని విసిరేస్తున్నారు? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిగ్గు తెలుస్తా అన్నారు కదా. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని మీరే చెప్తున్నారు కదా. మీరే ముఖ్యమంత్రి కదా, మరి మీరెందుకు చర్యలు తీసుకుంటలేరు? అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ తోటి టచ్లో ఉన్నారు. అందుకే కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకోవడానికి ఆయన కూడా వెనుకడుగు వేస్తున్నాడు. ఇది మీరే కదా కాళేశ్వరానికి సంబంధించిన 2 ఈఎన్సీలను, ఒక ఈని, ఒక ఇంజనీర్ని, 2 మొత్తం ఒక ప్రాజెక్టుకి హెడ్ అయిన మురళీధర్ రావు గారిని, రాజారాం గారిని, శ్రీధర్ గారిని, ముగ్గురిని జైలు వేసింది కదా అధికారులను. మరి అధికారుల మీదనే అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళని జైలు వేస్తే, మరి ఆ అధికారులను నడిపించిన అప్పటి ప్రభుత్వంలో ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మరి ఏ స్థాయిలో అవినీతికి పాల్పడతారో మీకు తెలియదా? అధికారులనేమో తీసుకుపోయి జైలు వేసిండ్రు, ఆ అధికారులకు అధినేతలుగా ఉండి వాళ్ళని నడిపించిన వాళ్ళనేమో ఇడిచిపెట్టిండ్రు. దీన్ని బట్టి అర్థమైతే లేదా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, మీరు ఆ అవినీతిని కప్పిపుచ్చుతున్నారని, అటు కేంద్రం కాపాడుతున్నదని, మీరు ఇక్కడ దాన్ని పట్టుకోవడానికి జంకుతున్నారని, ఇవన్నీ స్పష్టంగా అర్థమవుతున్నాయి. బీజేపీ, కాంగ్రెసు, బీఆర్ఎస్ వాటాలు వేసి పంచుకున్నట్టుగా కనిపిస్తున్నారు. అవినీతి సొమ్మును వాటాలు వేసుకొని పంచుకున్నట్టుగా కనిపిస్తున్నారు. అందుకే ఘోష్ కమిషన్ను ఈయన తీసుకుపోయి సిబిఐ ముందర పెట్టడం ఎందుకు? మీకు అధికారం లేదా? కేసీఆర్ గారినో లేకపోతే అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారినో ముట్టుకుంటే అక్కడ బీజేపీ హట్ అవుతుంది అనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది? మీ రాజకీయాన్ని సామాన్యులకు అర్థం కాకుండా చేస్తున్నారు. రిపోర్ట్ తయారు చేసింది, ఆ రిపోర్ట్లో అక్కడోటి ఇక్కడోటి తప్పునే అని చూపించింది. సరే, మీ దగ్గర రిపోర్ట్ ఉన్నాయి కదా. అక్కడ జగన్ ఉన్నాడు, అవినీతి జరిగిందని తెలంగాణ తీసుకుపోయి లోపలేసింది చంద్రబాబు నాయుడు, వెనుక ముందు చూడకుండా తీసుకుపోయి లోపలేసింది. మరి మీరు ఎందుకు ఎత్తలేరు? మీరు చాలా గట్టి లీడర్ అయ్యిండ్రు కదా, మీకు కాంగ్రెస్ హైకమాండ్ సపోర్ట్ ఉన్నది కదా. అంటే బీజేపీ చెప్తేనే మీరు ముందుకు పోతారా? అంటే దీన్ని బట్టి ఈ 3 పార్టీలు చాలా తెలివిగా కలిసి రాజకీయాలు చేస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతున్నది.